ఈరోజు ఇంట్రడక్షన్ చేసిన తర్వాత మాట్లాడు. ఈరోజు కేసనపల్లిలో శంకరగుప్తం డ్రైను అది గ్రామాల మీద పడి కొబ్బరి చెట్లు ముఖ్యంగా 1,00,000 చెట్ల వరకు చనిపోయిన పరిస్థితి. ఈ విధ్వంసాన్ని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనం తీసుకెళ్ళడం, వారు వెంటనే స్పందించి మన గ్రామానికి వస్తానని తెలియజేయటం, ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ముందుకొచ్చి మన గ్రామం, ఈ 13 గ్రామాలు ఉన్నాయి సార్ ఇక్కడ, ఈ 13 గ్రామాల రైతుల్ని ఇక్కడికి పిలిచి ఈ డ్రైను వల్ల వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడానికి వారందరూ కూడా రైతులు మీ ముందుకు వచ్చారు సార్. ముఖ్యంగా ఈ శంకరగుప్తం డ్రైను 23 కిలోమీటర్లు ఈ చింతలమూరు నుంచి మొదలయ్యి ఇక్కడ ఈ గోదావరిలో కలుస్తుంది సార్. ఇది ఈ 23 కిలోమీటర్ల ప్రయాణంలో 8 కిలోమీటర్ల మధ్యలో తప్ప 2 ప్రక్కలన కూడా పూడికలు తీశారు. ఎప్పుడైతే ఈ మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడికి తీయలేదో, దానివల్ల ఈ డ్రైన్కి ముఖభాగం సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఆటుపోట్లు వచ్చి, పోటు వచ్చినప్పుడు ఉప్పు నీరు బయటకు లోపలికి ఎక్కుతూ ఉంది. లోపలికి ఎక్కడంతో పాటు మీడియం డ్రైన్లో కూడా వెళ్తుంది, తర్వాత మైనర్ డ్రైన్స్లో కూడా ఎంటర్ అవుతూ ఉంది. ఇలాగా మొత్తం రాజోల్ నియోజకవర్గంలో ఉన్న 60 గ్రామ పంచాయతీలు కూడా ఈ రోజున భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయం అయిపోయాయి సార్. మంచినీళ్ళు తాగడానికి లేదు. గతంలో మంచినీళ్ళు ఎలా ఉండేయంటే నూతుల నుంచి తీసుకున్న మంచినీళ్ళు తాగేవాళ్ళం, అదే కాలువల్లో స్నానాలు చేసేవారు. ఇలాంటివి ఏమీ లేవు ఈ రోజున. అలాంటి పరిస్థితి మాకు ఏర్పడిన పరిస్థితిలో ఇది గత 5 సంవత్సరాలుగా జటిలమైంది సార్. ఇది 2003-4 సంవత్సరాల్లో ఒక 6 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేశారు సార్. అలాగే తర్వాత ఒక 8.5 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేశారు. అయితే మధ్యలో 8 కిలోమీటర్ల మేరకు డ్రెడ్జింగ్ చేయకుండా ఆపేశారు. ఇది దీంట్లో వచ్చిన ఇబ్బంది సార్. దాంతోపాటు గట్లు వేయకపోవటం, ఎప్పుడైతే నీరు పైకెక్కుతుందో అది అటుపక్కకి ఇటుపక్కకి పోయి పొర్లిపోయి ఈ గ్రామాల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి ఈరోజు సార్. సో ఈ పరిస్థితుల్లో సార్ ముఖ్యంగా సార్ ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే స్పందించారో ఇక్కడ జలవనరుల శాఖ వారి మంత్రి గారు కూడా మనకి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఆయన పర్యటన కూడా జరిగింది, విషయాలన్నీ కూడా ఇక్కడ అర్థం చేసుకున్నారు. అలాగే ఒక టెక్నికల్ కమిటీని కూడా వేశారు, 3 ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లతో సార్. అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక ఎస్టిమేట్ తయారు చేశారు 20.62 కోట్ల రూపాయలతో సార్. ఇది ఈ మధ్య కాలంలోనే దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది సార్. దీంట్లో 2 భాగాలు, ఒకటి 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ తీయటం, ఆ మట్టి తీసి సుమారు 14.5 కిలోమీటర్ల దూరం 2 ప్రక్కలన గట్లు నిర్మించటం. దీనికి ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్కి పంపించడం జరిగింది సార్. తొందరలోనే దీనికి ఆమోదం వస్తుందని మీ ఆదేశాల మేరకు రైతులందరూ కూడా ఆశాభావంలో ఉన్నారు సార్. ముందుగా సార్ జనసేన పార్టీ నుంచి